Current affairs 2026 April. Which port has become India's largest automobile export hub as of April 2026? 2026 ఏప్రిల్ నాటికి భారతదేశంలో ఆటోమొబైల్స్ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసిన పోర్ట్ ఏది అంటే ముంద్రా పోర్టు. ఇది ఈ నౌకాశ్రయం గుజరాత్లో ఉంది. అయితే ఈ పోర్టు ఒక్క రోజులో ఒకే నౌకలో రికార్డ్ స్థాయిలో 6,008 కార్లను ఎగుమతి చేసి అతిపెద్ద ఆటోమొబైల్ ఎగుమతి కేంద్రంగా అవతరించింది. ప్రపంచ నీటి భద్రతను పెంచడానికి 2026 ఏప్రిల్లో వాటర్ ఫార్వర్డ్ ఇనిషియేటివ్ అనే ప్రోగ్రాంని ప్రారంభించిన సంస్థ ఏది? ఆన్సర్ వరల్డ్ బ్యాంక్. ఈ వాటర్ ఫార్వర్డ్ ప్రోగ్రాం యొక్క లక్ష్యం ఏంటంటే నీటి భద్రతను పెంచడం, అదేవిధంగా 2030 నాటికి 100 కోట్ల మందికి ప్రపంచంలో ప్రజలకు సురక్షితమైన నీటిని సౌకర్యాన్ని మెరుగుపరచడానికి లక్ష్యంతో ప్రపంచ బ్యాంకు ఈ ప్రోగ్రాంని ప్రారంభించింది. ఈ వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ చూసుకున్నట్టయితే వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి. ప్రజెంట్ ప్రెసిడెంట్ అజయ్ బంగా ఇండియాకు చెందిన అతను. ఇటీవల మరణించిన గుర్బఖ్ష్ సింగ్ గ్రేవల్ ఏ క్రీడకు చెందినవాడు? ఇతను హార్ట్ అటాక్ తోటి మరణించడం జరిగింది. ఇతను హాకీకి చెందిన క్రీడాకారుడు. ఇతను 1968లో ఒలింపిక్స్లో జరిగిన హాకీలో బ్రాంజ్ మెడల్ సాధించిన టీంలో ఉన్నారు. విశ్వాసం ముసుగులో ప్రజలను తప్పుదారి పట్టించే మోసపూరిత ఆధ్యాత్మిక నాయకులను బహిర్గతం చేయడానికి మరియు తొలగించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ కలనేమిని ప్రారంభించింది? ఏదైతే మోసపూరిత బాబాలు ఉంటారో వాళ్ళను తొలగించడానికి ఆపరేషన్ కలనేమిని ప్రారంభించిన రాష్ట్రం ఏదని క్వశ్చన్. ఆన్సర్ ఉత్తరాఖండ్. ఎవరైతే దేవుని పేరుతో మతాన్ని అడ్డుపెట్టుకొని ముఖ్యంగా మహిళలను మోసం చేసి నకిలీ సాధువులు ఉంటారో వారిని తొలగించడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఈ ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ. ఈ ఉత్తరాఖండ్ని దేవభూమి అని కూడా పిలుస్తారు. ఇది 2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ నుంచి వేరుపడి కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డది. పిల్లలలో వైకల్యాలను పరీక్షించడానికి విద్యాశాఖ ప్రారంభించిన యాప్ పేరు ఏమిటి? ఇది డిజిటల్ మొబైల్ అప్లికేషన్ యాప్. ఈ యాప్ ఏందని చూసుకున్నట్టయితే ప్రశాస్త్ 2.0. ప్రశాస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హాలిస్టిక్ స్క్రీన్ టూల్. ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నప్పుడే పిల్లల్లో ఉన్నటువంటి 21 రకాల అంగవైకల్యాలు, గుడ్డితనం కానివ్వండి, ఈ 21 రకాల అంగవైకల్యాలను పిల్లల్లో చిన్నప్పుడే గుర్తించి వాటిని చిన్నప్పుడే అరికట్టే విధంగా చర్యల కోసం ఈ యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఆసియా ఖండానికి చెందినటువంటి బీచ్ గేమ్స్ 2026 ఎక్కడ జరిగాయి, ఏ దేశంలో జరిగాయని చూసుకున్నట్టయితే చైనాలోని సాన్యా నగరంలో జరిగినాయి. ఈ ఆసియా బీచ్ గేమ్స్ 2026లో భారత మహిళా కబడ్డీ జట్టు గోల్డ్ మెడల్ గెలిస్తే పురుషుల జట్టు సిల్వర్ మెడల్ను గెలుచుకోవడం జరిగింది. పాత విత్తనాల పండుగ 2026 ఎక్కడ జరిగింది? ఏదైతే పాత విత్తనాల పండుగ ఉందో దీన్ని బయోడైవర్సిటీ ఫెస్టివల్ కూడా అని అనొచ్చు. ఈ ఫెస్టివల్లో సహజంగా పండినటువంటి విత్తనాలను
దుంపలను ఈ గిరిజన సంస్కృతికి ఒక పండుగలాగా జరుపుకుంటారు. ఇది ఎక్కడ జరుపుకున్నారంటే ఆంధ్రప్రదేశ్లోని అరకు వ్యాలీ ప్రాంతంలో ఈ ఓల్డ్ సీడ్స్ ఫెస్టివల్ని జరుపుకోవడం జరిగింది. ఈ ఫెస్టివల్లో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజనులు నేచురల్గా పండినటువంటి సీడ్స్ మరియు దుంపలను తీసుకొచ్చి ప్రదర్శిస్తారు. ఈ సహజ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను తెలుపుట కొరకు ఈ 2026లో మిస్ ఇండియా వరల్డ్ కిరీటం గెలుచుకున్నది ఎవరు? మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి అర్హత గల వారిని ఎంపిక చేయట కొరకు ఈ పోటీలు భారతదేశంలో నిర్వహిస్తారు. ఆన్సర్ సాధ్వి సతీష్ సేన్. ఈమె గోవాకు చెందిన ఆమె. ఒరిస్సాలోని భువనేశ్వర్లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో ఈమె కిరీటాన్ని గెలుచుకోవడం జరిగింది. (2026) ఏప్రిల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం నమో స్టాళ్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది? 50,000 రూపాయలతో రూపొందించిన ఈ నమో స్టాల్ డిజిటల్ తూకం, సోలార్ పవర్, ఛార్జింగ్ వంటి సదుపాయాలతో పంపిణీ జార్ఖండ్ రాష్ట్రం. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నమో స్టాల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏవైతే వెజిటేబుల్ వెండర్స్ కానీ ఫ్రూట్ వెండర్స్ కానీ ఉంటే వారికి స్టాళ్ళ పంపిణీ, లైట్లు, ఛార్జింగ్ సదుపాయం ఉన్న సోలార్ లైట్లతో సంబంధించినటువంటి ఈ స్టాళ్లను పంపిణీ చేయడం జరిగినట్టు. పరాక్రమ్ దివస్ ఏ స్వాతంత్ర సమరయోధుడు జన్మదినాన్ని గుర్తు చేసుకునేందుకు నిర్వహించబడుతుంది? ఆన్సర్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జన్మదినం ఈ జనవరి 23వ తేదీని పరాక్రమ్ దివస్గా జరుపుకుంటారు. ఇతను ఒరిస్సాలోని కటక్ అనే ప్రాంతంలో జన్మించడం జరిగింది. ఓరెస్నిక్ అనే మధ్యదూర హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఎంతో వేగవంతంగా 4,000 కిలోమీటర్లు గల లక్ష్యాలను ఛేదించగల ఈ బాలిస్టిక్ మిసైల్ క్షిపణి యొక్క అభివృద్ధి చేసిన దేశం ఏది? ఆన్సర్ వచ్చేసి రష్యా ఓరెస్నిక్ అనే మధ్యదూర హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని అభివృద్ధి చేసింది. ఇటీవల వార్తల్లో కనిపించిన విశ్వామిత్రి నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తున్నది? వరదల వలన కలిగే నష్టాలను తగ్గించడానికి ఈ నది యొక్క పొడికను తొలగించడం, సామర్థ్యాన్ని పెంచడం కారణంగా ఇది వార్తల్లోకి. ఆన్సర్ వచ్చేసి గుజరాత్లోని వడోదరా నగరంలో ఈ విశ్వామిత్ర నది అనేది ప్రవహిస్తున్నది. ఈ విశ్వామిత్రి నదిని క్రొకడైల్ నదిగా కూడా పేర్కొంటారు. ఎందుకంటే ఇక్కడ ఏవైతే మొసళ్ళు ఉంటాయో అవి ఈ నదీ ప్రాంతంలో బాగా ఉంటాయి కాబట్టి ఈ నదిని క్రొకడైల్ నదిగా కూడా పేర్కొంటారు. హోకేసార్ లేక్ దట్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఏదైతే ఈ హోకేసార్ అనే సరస్సు ఉందో ఇది ఏ రాష్ట్రంలో కలదు అని చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ హోకేసార్ అనే సరస్సు ఉంది. ప్రస్తుతం ఈ జమ్మూ కాశ్మీర్ యొక్క ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా. సియాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు? ఏది ప్రాజెక్ట్ ఉందో మల్టీపర్పస్ అంటే విద్యుత్ ఉత్పత్తికి కానీ
నీటి పంపిణీకి కానీ ఈ విధంగా మల్టీపర్పస్గా యూజ్ అయ్యే ఈ ప్రాజెక్టు అరుణాచల్ ప్రదేశ్లో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ నదిపై నిర్మించనున్నారు. ఏదైతే ఈ ప్రాజెక్టు ఉందో చైనాలోని వరద నీరు ఇండియాకు ప్రవహించినప్పుడు ఇది ప్రాజెక్టు అట్టి ముప్పును తగ్గించే విధంగా ఈ ప్రాజెక్టుని నిర్మిస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగుల మైలురాయిని చేరుకున్న మొదటి క్రికెటర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి విరాట్ కోహ్లీ. ఇతను బెంగళూరు ఆర్సీబీ టీంలో ఆడడం జరుగుతుంది ప్రస్తుతం. విరాట్ కోహ్లీ గారు ఓడిఐలో ఇప్పటివరకు 54 సెంచరీలు చేయడం జరిగింది. హైవేలపై ఉన్న అక్రమ కట్టడాలను మరియు ధాబాలను ఎన్ని రోజుల్లో తొలగించాలని సుప్రీంకోర్టు అధికారులకు ఆదేశించింది. ఈ అక్రమ కట్టడాల వలన యాక్సిడెంట్లు బాగా జరిగి జీవించే హక్కుకు భంగం కలుగుతున్నాయి కాబట్టి ఆన్సర్ చూసుకున్నట్టయితే 60 రోజులు. ఈ 60 రోజులలో ఈ హైవేలపై ఉన్నటువంటి ధాబాలను కానీ అక్రమ కట్టడాలను కానీ తొలగించాలని సుప్రీంకోర్టు అధికారులకు ఆదేశించింది. జీవించే ఆయుష్మాన్ భారత్ దివస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ఏ రోజున ఆయుష్మాన్ భారత్ దివస్ అనే రోజును జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి ఏప్రిల్ 30. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన ఆయుష్మాన్ భారత్ దివస్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రారంభించిందో దీని కింద భారతదేశంలోని ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం 5 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఉత్తరప్రదేశ్లో ప్రారంభించిన గంగా ఎక్స్ప్రెస్ వే ఏ ఏ ప్రాంతాలను కలుపుతున్నది? 594 అంటే దగ్గర 600 కిలోమీటర్లు పొడవు గల ఈ ఎక్స్ప్రెస్ వే ఏ నగరాలను కలుపుతున్నది చూసుకున్నట్టయితే మీరట్ నుండి ప్రయాగరాజ్ వరకు. ఈ 6 రోడ్ లైన్కు అయిన మొత్తం ఖర్చు 36,230 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. ఈ ఎక్స్ప్రెస్ హైవేను ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ 29 నాడు ప్రారంభించడం జరిగింది. Which state recorded the highest rooftop solar installation in March 2026 under the PM Surya Ghar Mufti Bijli Yojana? ఏదైతే పిఎం సూర్యాగర్ ముక్తి బిజ్లీ యోజన ఏదైతే సౌరశక్తి తోటి విద్యుత్ ఉత్పత్తి అనే లక్ష్యంతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందో ఈ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రజలు ఎక్కువగా ఇన్స్టాల్ చేసుకున్నారు? ఉత్తరప్రదేశ్లోని ప్రజలు అత్యధిక ఈ సోలార్ రూఫ్టాప్లను వారి యొక్క ఇంటి భవనాలపై ఇన్స్టాలేషన్ చేసుకోవడం జరిగింది. ఒక్క మార్చ్ 2026 నాటికి 52,729 ఇన్స్టాలేషన్లు చేసుకోవడం జరిగింది. ఈ సూర్యాగర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం 75,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది.